హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ఎరబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇలా చేసుకొని రోజు ఒకటి తినేసేయండి, చాలా మంచిదండి హెల్త్కు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని ఏవైనా ఇక్కడ ఘాట్ల లాంటిది ఉంటే అది ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక గంజును పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వేడైన తర్వాత వాటర్ ఇలాంటి బొందు జల్లెడని కానీ చిల్లులో ఉన్న ఏదైనా బౌల్ కానీ పెట్టుకొని అందులోకి ఉసిరికాయలను పెట్టుకొని మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మధ్యలో ఒకసారి వేరొక వైపుకు టర్న్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా అండి, ఈ విధంగా ఉడికిపోవాలండి సాఫ్ట్గా ఉసిరికాయ మొత్తం. దీన్ని వెంటనే దింపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉసిరికాయను ప్రెస్ చేసినట్లయితే గింజ ఊడొస్తుందండి ఈజీగా. ఇదే విధంగా ఉసిరికాయలు మొత్తం కూడా గింజలను తీసేయండి. ఇలాగే అన్ని ఉసిరికాయలను కూడా గింజలను తీసేసి ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, ఇలాగే మిక్సీ పట్టాను. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని దీన్ని కొలిచి చూసుకుందామండి ఎంత వచ్చిందో. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది 1 కప్పు వరకు వచ్చిందండి కరెక్ట్గా. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఈ పేస్ట్ను కడాయిలోకి యాడ్ చేసుకొని ఇక్కడ నేను 1.5 కప్పు వరకు బెల్లంను యాడ్ చేస్తున్నానండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఉసిరికాయలు కొద్దిగా ఒగరుగా ఉంటాయి కదా. మీరు కావాలంటే 1/2 కప్పు తగ్గించి వేసుకోండి. అలాగే ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్నైనా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మీరు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే బ్లాక్ సాల్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదండి, అందుకే నార్మల్ సాల్ట్ని యూజ్ చేశాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ అది కొద్దిగా గట్టి పడేంత వరకు ఉడికించుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి, అందుకే పొయ్యి మీద ఉన్నప్పుడే గట్టి పడేంత వరకు ఉడికించుకోండి. మీరు నచ్చితే ఇందులోకి నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి, పుల్లగా బాగుంటుంది. నేను వేయలేదు. చూసారు కదా, ఈ విధంగా గట్టి పడిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ను కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని బటర్ పేపర్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా సన్నగా రోల్ చేసుకోండి. అది చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని షుగర్ పౌడర్లోకి డిప్ చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని షుగర్ పౌడర్ను అప్లై చేస్తున్నానండి. ఇలా షుగర్ పౌడర్ను అప్లై చేయడం వల్ల అవి అంటుకుపోకుండా ఉంటాయండి. అప్లై చేయకపోతే అంటుకున్నట్లుగా ఉంటాయి. ఇదే విధంగా అన్నీ కూడా చేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇలా చేసుకొని రోజు ఒక ముక్క తింటే చాలా మంచిదండి. నేను ఇక్కడ కొన్నిటికి షుగర్ పౌడర్ని అప్లై చేయలేదండి, వీటిని వేరొక ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా అండి, ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.